వేడిగా ఉన్న పెనంలో ఎండుమిరపకాయలు, అలాగే కొన్ని ధనియాలు. ఇదే వేడి కడాయిలో కొంచెం నూనె వేసుకుందాం. కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, శనగపప్పు, అలాగే మినప్పప్పు. కొద్దిగా మిరియాలు వేసుకుంటే చాలా బాగుంటుంది. వాటి రుచి చాలా బాగుంటుందండి తాలింపులో వేస్తే. అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు. ఇవి కొంచెం ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఇందులో పుదీనాని మనం ఇంట్లోనే చక్కగా పండించుకోవచ్చు అండి. తొట్టిలో వేసేసుకుంటే వచ్చేస్తుంది. మసాలా రెడీ అయిపోయింది. అలాగే టమాటాలు ఇంకా పుదీనా చక్కగా మగ్గాయి. ఇందులో ఇప్పుడు మనం పౌడర్ వేసుకోవాలి. ధనియాలు, ఎండుమిరపకాయల పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ముందుగానే తయారు చేసి పెట్టుకున్న అన్నం అలాగే ఇలా కొంచెం విడివిడిగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో ఈ మసాలాకి సరిపడా అన్నం వేసుకోవాలి. మరి ఎక్కువగా కాదు, కొంచెం ఇంత సరిపోతుంది. పైనుండి కొంచెం నూనె వేసుకున్నాం. మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఇలా మూత పెట్టి చిన్న మంటలో ఉంచితే చక్కగా ఉమ్మగిలుతుంది. టమాటో పుదీనా రైస్ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఒక్కసారి మూత తీసేసి ఇలా చక్కగా ఆవిరి రావాలి. మంచి పొగలు వచ్చే వరకు చిన్న మంటలో మూత పెట్టుకొని ఉమ్మగిల్లించుకుంటే చాలా బాగుంటుంది.